వందే మాతరం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ మోటివేషన్ జర్నీ. ఒక మహోన్నతమైన మార్పు కోసం ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో మాట్లాడవలసిన టాపిక్ ఏంటి అంటే, మన యొక్క సక్సెస్ అన్నది మన యొక్క మైండ్ సెట్ పైన ఆధారపడి ఉంటుందన్నమాట. మనం జీవితంలో ఎంత ఉన్నత శిఖరాలకి ఎదగాలి అనుకుంటామో అంతటి ఉన్నతమైన ఆలోచన తీరు మనలో ఉంటే మాత్రమే ఆ స్థాయిలో మనం చేరుకోగలం. అయితే ఇక్కడ ఒక విషయం మనం ఎప్పుడు గమనించాలి. సక్సెస్ మార్గంలో వెళ్ళేటప్పుడు మనం ఎప్పుడైతే ఒక మెట్టు ఎదుగుతుంటామో అప్పుడున్న మైండ్ సెట్ పర్వాలేదు. కానీ ఏదైనా ఫెయిలియర్స్ లైఫ్లో వచ్చేటప్పుడు అప్పుడు మన యొక్క మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో అది మన యొక్క జీవితం యొక్క టర్నింగ్ పాయింట్ అవుతుంది మిత్రమా. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మనం చర్చించుకుందాం. ఫ్రెండ్స్, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఒక ఎలుక వచ్చింది అనుకోండి. ఒక ఎలుక వచ్చి నా బుక్ షెల్ఫ్ని డిస్టర్బ్ చేస్తుంది అనుకోండి. ఈ పైకి వచ్చింది, అలా వచ్చి ఇక్కడి వరకు వచ్చింది, అలాగా నా ముందుకు వచ్చింది. నేను కొద్దిగా డిస్టర్బ్ అవుతాను, మీతో మాట్లాడుతున్నాను కానీ కొద్ది గొప్ప డిస్టర్బ్ అవుతాను అనమాట. తర్వాత కొద్దిసేపు మరీ అల్లరి చేస్తే ఏమనిపిస్తుంది, ఈ ఎలక్కి ఎలాగైనా బయటకు పంపించేసేయాలి, రేపటి నుంచి రాకుండా నేను ఏం చేసుకోవాలి అన్న థాట్ మాత్రం నాకు వస్తుంటుంది. అవునా కాదా? కానీ ఇటువంటి సిచ్యువేషనే కొన్ని దశాబ్దాల క్రితం ఒక వ్యక్తితో జరిగిందనమాట. అది ఏంటి అంటే, రూబిన్ కమర్షియల్ ఆర్ట్ స్టూడియోలో ఆ వ్యక్తి పనిచేసేవాడు అనమాట. కొంతకాలం పనిచేసిన తర్వాత ఆయనకి ఫిల్మ్ డైరెక్షన్ పట్ల చాలా ఇంట్రెస్ట్ ఉండేదన్నమాట. ఆయన ఏం చేశారంటే, ఒక స్టెప్ ముందుకు వేసి హాలీవుడ్ ఫిల్మ్ డైరెక్షన్ కోసం ఆయన ముందు అడుగు వేస్తూ ప్రొడ్యూసింగ్ ప్లస్ డైరెక్షన్ కోసం ఆయన ముందుకు వచ్చారనమాట. ఆయనకి ఎప్పుడైతే హాలీవుడ్లో ఒక నేమ్ అండ్ ఫేమ్ సంపాదించాలనిపించిందో ఆయన ఆ సక్సెస్ వైపు ప్రయాణించడం మొదలుపెట్టారనమాట. అయితే చాలా ప్రయత్నాలు చేశారు. టోటల్గా ఆయనకున్న ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా పెట్టి ఆయన హాలీవుడ్లో ముందడుగు వేశారనమాట. ఒక ఫెయిలియర్ కాదు, 2 ఫెయిలియర్స్ కాదు, దగ్గర 14 to 15 సార్లు ఆయన ఓడిపోతూనే వస్తున్నారన్నమాట. ఎప్పుడు కూడా ఒక్క సక్సెస్ కూడా సాధించలేకపోయారు. అనుకోకుండా ఒక సక్సెస్ సాధించవలసిన ఒక ఫిల్మ్ ఆయన డైరెక్ట్ చేసి ప్రొడ్యూస్ చేసిన తర్వాత కూడాను కొన్ని కారణాల వల్ల కొంత చీటింగ్ ఆయనతో జరిగి ఆయన అది కూడా సాధించలేకపోయారు మిత్రమా. అప్పుడు ఆ తరుణంలో ఆయన పరిస్థితి ఏంటి అంటే, రోడ్డుపైకి వచ్చేసాడు అనొచ్చు మన తెలుగు భాషలో చెప్పాలని అంటే. చివరికి ఆ రోజు ఆయన రాత్రిపూట ఇలా కూర్చొని ఆలోచించుకుంటూ ఆ రాత్రి ఒక బ్రెడ్ ముక్క పట్టుకొని తింటాను, ఇది నా లాస్ట్ బ్రెడ్ అనుకుంటా. ఎందుకంటే ఇక బ్రెడ్ కొనడానికి కూడా ఆయన దగ్గర డబ్బులు లేవన్నమాట. ఇది నా లాస్ట్ కప్ ఆఫ్ టీ, ఇది నా లాస్ట్ పీస్ ఆఫ్ బ్రెడ్. ఇంకా ఇకపై ఎలా ఉంటుందో పరిస్థితి కూడా తెలియని ఆలోచనలో ఆయన ఉంటాడనమాట. అనుకోకుండా ఆ టీ తాగుతూ ఆ బ్రెడ్ పీస్ తింటూ ఏదో ఆలోచిస్తూ ఆ టీ ఉన్ని బ్రెడ్ అలా ముందు పెట్టాడు అనమాట. అక్కడికి ఒక ఎలుక వచ్చింది. ఆ ఎలుక ఏం చేసింది, ఆ బ్రెడ్ ముక్కలు ఇలా కొరికింది. కొరికి అలా ముందుకు వెళ్ళిపోయింది అనమాట. అప్పుడు ఈయనకి అనిపించింది, నా తలరాతలో ఈ బ్రెడ్ కూడా ఈరోజు రాసి పెట్టలేదేమని చెప్పి చాలా బాధపడ్డాను అనమాట. అంటే నేను తినవలసిన తిండి కూడా ఈరోజు నాకు దక్కట్లేదన్న ఎంతో మనస్తాపానికి గురయ్యాడు. కానీ వెంటనే ఆయన ఆలోచన తీరు చూడండి, అలా ఎలక వైపు చూశాడనమాట. ఆ ఎలక అటు వెళ్ళింది, ఇటు వెళ్ళింది, ఆ పైకి ఎక్కింది, ఈ పైకి ఎక్కింది, ఇలా తిరుగుతూ ఉందన్నమాట. ఒక బ్రెడ్ ముక్క తింటుంది, ఇలా బయటపడేస్తుంది, మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్తుంది, ఇంకో ముక్క తీసుకొస్తుంది, ఏదేదో చేస్తుంది అనమాట. కొద్దిసేపు ఆ ఎలకను అబ్జర్వ్ చేస్తూ ఈయనకి మనసులో ఏదైతే బాధ ఉందో అది మర్చిపోయాడు అనమాట. ఒక్కసారిగా ఆ ఎలక చేసిన చేష్టలకి ఆయనకి ఒక్కసారిగా ఒక పెద్ద నవ్వు వచ్చిందనమాట. ఒక్కసారి నవ్వాడనమాట. నవ్విన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, నేను ఇంత టెన్షన్లో ఉన్నాను, ఇంత ఫెయిలియర్ సిచ్యువేషన్లో ఉండి కూడాను ఈ ఎలుక చేసిన చేష్టలకి నా ముఖంలో నవ్వు వచ్చిందే, ఈ ఎలుక చేసిన చేష్టలకని ప్రపంచానికి చూపిస్తే ఎలా ఉంటుందని ఒక ఆలోచన వచ్చింది ఆయనకి. ఆ ఆలోచనలోంచి బయటకు వచ్చిన ఒక పెద్ద ఇండస్ట్రీ, ద మికీ మౌస్. ఆ లిజెండ్ ఎవరు? వాల్ట్ డిస్నీ. ఎన్నో ఫెయిలియర్స్ తర్వాత ఆయనకు వచ్చిన ఈ థాట్ ఒక టర్నింగ్ పాయింట్గా మిగిలింది. తర్వాత మరి వెనుదిరిగి కూడా చూడలేదు వాల్ట్ డిస్నీ. ఆ ఎలుక యొక్క ఒక్క సన్నివేశం ఆయన జీవితాన్ని మార్చింది. దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇప్పుడు వాల్ట్ డిస్నీ ఆ సిచ్యువేషన్ నుంచి అలా బయటపడతాడని ఆయన కూడా ఊహించలేదు. కానీ ఆయన మైండ్ సెట్ ఏంటి, ఆయన కష్టంలో కూడాను ఆయన ఫిల్మ్ ప్రొడక్షన్ కోసం ఆలోచించారు. ఆయన కష్టంలో కూడాను నేను ఏం చేయగలను, ఏం చేస్తే ఈ ఇండస్ట్రీలో నేను ఎదుగుతానన్న ఆలోచన మాత్రమే ఆయనకు ఉండాలన్నమాట.
అది అక్కడ ఆయనకున్న పెద్ద సపోర్ట్ అన్నమాట. ఫ్రెండ్స్, వాల్ట్ డిజ్నీ యొక్క డిజ్నీ వరల్డ్ అనే కంపెనీతో ప్రారంభమైన ఆ ప్రస్థానం ఈరోజు ఏ స్థాయికి ఎదిగిందో తెలుసా? డిజ్నీ, పిక్సార్, మార్వెల్, స్టార్ వార్స్, అలాగే నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్, ఇవన్నీ కూడాను ద టాప్ మోస్ట్ ఛానల్స్ ఇప్పుడు డిజ్నీ వరల్డ్ అండర్లో నడుస్తున్నాయి అన్నమాట. అంటే ఎటువంటి స్థితి నుంచి ఈ స్థాయికి డిజ్నీ వచ్చాడంటే దానికి కారణం ఏంటో తెలుసా? ఆయన యొక్క మైండ్ సెట్. ఎప్పుడు సక్సెస్ పొందేటప్పుడు మన మైండ్ సెట్ని కంట్రోల్ చేసుకోవడం చాలా ఈజీ ఏమో, కానీ ఒక ఫెయిలియర్ అంటే టోటల్గా జీవితంలో ఇంకొక మార్గం లేదు అన్న స్థితిలో కూడా నువ్వు ఉండేటప్పుడు నీ మైండ్ సెట్ నీ సక్సెస్ వైపు, నువ్వు సాధించవలసిన లక్ష్యం వైపు కానీ నీ మైండ్ సెట్ వెళ్తుంది అంటే డెఫినెట్లీ యూఆర్ గోయింగ్ టు బి సక్సెస్ఫుల్ అనమాట. మిత్రమా, అటువంటి మైండ్ సెట్ మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. భారత్ మాతాకి జై.